హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ యాంగులర్ మీటింగ్ సర్ఫేస్ స్క్రాప్ చేయడం అనే అంశాన్ని పరిశీలిస్తున్నాము. కోణీయ కాంటాక్ట్ అప్లికేషన్లలో రెండు మీటింగ్ సర్ఫేస్ మధ్య ఖచ్చితమైన అమరిక మరియు సరైన ఫిట్ని నిర్ధారించడానికి ఉపయోగించే ఖచ్చితమైన మ్యాచింగ్ టెక్నిక్లో ఇది ఒకటి. ఈ ప్రక్రియలో కావలసిన కోణం మరియు ఉపరితల ముగింపును సాధించడానికి మీటింగ్ సర్ఫేస్ నుండి పదార్థాన్ని జాగ్రత్తగా తొలగించడం జరుగుతుంది. మీటింగ్ సర్ఫేస్ యొక్క కోణాన్ని చెక్ చేయడానికి సాధారణంగా సైన్ బార్ ఉపయోగించబడుతుంది. సైన్ బార్ అనేది ఖచ్చితంగా నేల సమాంతర ఉపరితలాలతో గట్టిపడిన స్టీల్ బార్తో కూడిన ఖచ్చితమైన కొలిచే సాధనం. ఇది స్క్రాప్ చేయబడిన ఉపరితలం యొక్క కోణాన్ని కొలవడానికి డయల్ సూచిక లేదా హైట్ గేజ్తో కలిపి ఉపయోగించబడుతుంది. ఈ టాపిక్ ముగింపులో మీరు చేయగలరు: ఫైల్ ఫ్లాట్ మరియు స్క్వేర్, డ్రాయింగ్ ప్రకారం గుర్తుపెట్టుకోవడం మరియు సాక్షి మార్కులను పంచ్ చేయడం. స్క్రాప్ చేయడం ద్వారా డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 1 మరియు 2ని సిద్ధం చేయడం. సైన్ బార్ మరియు డయల్ సూచికతో కోణాన్ని చెక్ చేయడం. ఈ వ్యాయామంలో ఉపయోగించే పరికరాలు. ఈ అంశం అనేక ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ప్రధాన సాధనాలు ఇక్కడ ఉన్నాయి. స్క్రాపర్: ఈ పరికరం కీ స్లాట్లు, ఆయిల్ లైన్లు మరియు సమాంతర ఉపరితలాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడింది. సైన్ బార్: ఈ పరికరం డయల్ ఇండికేటర్ అని పిలువబడే సహాయక సాధనంతో ఉపరితలం యొక్క సమాంతరత మరియు కోణీయతను కొలవడానికి ఉపయోగిస్తారు. డయల్ సూచిక: ఇది అధిక ఖచ్చితత్వంతో ఉపరితలం, సమాంతరత, అలలు మరియు కోణీయతను కొలవడానికి ఉపయోగించే అధిక ఖచ్చితత్వ పరికరం. ఎత్తు గేజ్: ఇది పుంజం, బేస్ మరియు స్క్రాప్లను ఉపయోగించడం ద్వారా ఉద్యోగం యొక్క నిలువు ఎత్తును కొలవడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక ఖచ్చితత్వ పరికరం. కొలిచే సమయంలో బేస్కు డేటాను ఇవ్వడానికి ఉపయోగించే ప్రధాన ఉపరితల బ్లాక్పై గేజ్ ఉంచబడుతుంది. ఖచ్చితమైన సమాంతరాలు లేదా గేజ్ బ్లాక్లు: వీటిలో జాబ్ యొక్క కోణం మరియు ఎత్తును కొలిచేటప్పుడు ఖచ్చితమైన గేజ్ బ్లాక్లు చేరే పరికరాలుగా ఉపయోగించబడతాయి. పని చేస్తున్నప్పుడు బ్లాక్లను సమలేఖనం చేయడానికి ప్రత్యేక ప్రాపర్టీ వ్రింగింగ్ ఉపయోగించబడుతుంది. వైజ్ లేదా ఫిక్చర్, మ్యాచింగ్ మరియు కొన్ని ఇతర ఫిట్టింగ్ మరియు ఫైలింగ్ కార్యకలాపాల సమయంలో పనిని కఠినంగా ఉంచడానికి ఈ రకమైన సాధనాలు ఉపయోగించబడతాయి. 7 క్లీనింగ్ మరియు డీబరింగ్ సాధనాలు: ఇవి బాహ్య కోణీయ సంభోగం, ఉపరితలాన్ని స్క్రాప్ చేయడం మరియు సైన్ బార్తో కోణాన్ని తనిఖీ చేయడం వంటి ప్రక్రియలో ఉపయోగించే ప్రాథమిక సాధనాలు. ఈ సాధనాల యొక్క సరైన ఎంపిక, క్రమాంకనం మరియు నిర్వహణ ఖచ్చితమైన మరియు నమ్మదగిన ఫలితాలను సాధించడానికి కీలకం మరియు ఉపరితల ముగింపు మరియు ఖచ్చితత్వాన్ని కొలవడానికి ప్రధాన పాత్ర పోషించడానికి ఉపయోగించే ఈ రకమైన సాధనాలు. దాని పరిమాణం కోసం ముడి పదార్థాన్ని తనిఖీ చేయండి. ఫైల్ ఫ్లాట్నెస్కి మరియు స్క్వేర్నెస్కి మొత్తం పరిమాణానికి. డ్రాయింగ్ ప్రకారం డైమెన్షనల్ లైన్లను గుర్తించండి మరియు సాక్షి గుర్తులను పంచ్ చేయండి. అంజీర్ 1లో చూపిన విధంగా హ్యాక్సాయింగ్ ద్వారా మెటీరియల్ని 2 ముక్కలుగా పార్ట్ 1 మరియు పార్ట్ 2 కత్తిరించండి. ఫైల్ పార్ట్ 1 నుండి పరిమాణం మరియు ఆకృతి డైమెన్షనల్ ఖచ్చితత్వాన్ని 0.02 మిమీ నిర్వహించడం. వెర్నియర్ కాలిపర్తో కొలతలు తనిఖీ చేయండి. వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్తో 19-17 కోణాన్ని తనిఖీ చేయండి. అదేవిధంగా ఫైల్ భాగం 2 పరిమాణం మరియు ఆకృతికి మరియు కోణం 19-17. కోణీయ ఉపరితలాలపై ఎత్తైన ప్రదేశాన్ని తనిఖీ చేయడానికి ఉపరితల ప్లేట్పై సమానంగా ప్రషియన్ బ్లూను వర్తించండి. పార్ట్ 1 మరియు పార్ట్ 2 కోణీయ ఉపరితలాలను ఉపరితల ప్లేట్పై ఉంచండి మరియు శాంతముగా కదలండి. ఉపరితల ప్లేట్ నుండి పనిని తీసుకోండి మరియు కోణీయ ఉపరితలాలపై ఎత్తైన ప్రదేశాన్ని, ప్రషియన్ బ్లూ స్పాటెడ్ మార్కులు గమనించండి. జాబ్ను బెంచ్ వైస్లో పట్టుకోండి. ఫ్లాట్ స్క్రాపర్తో ఎత్తైన ప్రదేశాలను స్క్రాప్ చేయండి మరియు తొలగించండి.
పార్ట్ 1 యొక్క మొత్తం కోణీయ ఉపరితలాలను రష్యన్ బ్లూ కవర్ చేసే వరకు ప్రక్రియను పునరావృతం చేయండి. అదేవిధంగా స్క్రాప్ పార్ట్ 2 మరియు కోణీయ ఉపరితలాన్ని ఎత్తైన ప్రదేశం మరియు కోణం 19-17 లేకుండా నిర్వహించండి. ఉపరితల ప్లేట్, సైన్ బార్ మరియు స్లిప్ గేజ్ ని మృదువైన గుడ్డతో శుభ్రం చేయండి. స్లిప్ గేజ్ ని 33.024 మిల్లీమీటర్లు ఎత్తుకు ఎంచుకోండి. సైన్ బార్లో భాగం 1 నిమిషం సెట్ చేసి దాన్ని సరిగ్గా బిగించండి. స్టాండ్లో డయల్ టెస్ట్ సూచికను పరిష్కరించండి. ఉద్యోగం యొక్క కోణీయ ఉపరితలంపై డయల్ టెస్ట్ సూచిక ప్లంగర్ని సెట్ చేయండి. డయల్ టెస్ట్ ఇండికేటర్ పాయింటర్ను 0 స్థానంలో సెట్ చేయండి. సైన్ బార్ రోలర్ కింద స్లిప్ గేజ్లను చుట్టండి. డయల్ టెస్ట్ ఇండికేటర్ను ఒక చివర నుండి మరొక చివరికి తరలించండి మరియు కోణీయ ఉపరితలం యొక్క సమాంతరతను తనిఖీ చేయండి. డయల్ టెస్ట్ ఇండికేటర్ పాయింటర్ ప్లస్ లేదా మైనస్ వైపు కదలకపోతే మరియు 0 స్థానంలో నిశ్చలంగా ఉంటే ఉద్యోగం యొక్క కోణీయ ఉపరితలంలో విచలనం ఉండదు. దానికి బదులుగా డయల్ టెస్ట్ ఇండికేటర్ పాయింటర్ మూవ్స్ ప్లస్ లేదా మైనస్ సైడ్ అంటే జాబ్ యొక్క కోణీయ ఉపరితలంలో విచలనం ఉంది. మీరు ఏదైనా విచలనాన్ని గమనించినట్లయితే తగిన స్లిప్ గేజ్ ని ఉపయోగించి ఉద్యోగం యొక్క ఉపరితలం యొక్క సమాంతరతను సరిచేయండి మరియు వాస్తవ కోణాన్ని లెక్కించండి. సెట్టింగ్ను విడదీయండి. అన్ని సాధనాలను శుభ్రం చేయండి మరియు సరైన స్థలంలో ఉంచండి. పార్ట్ 1 మరియు పార్ట్ 2 కోణీయ ఉపరితలాన్ని తయారు చేయండి మరియు నూనె యొక్క పలుచని పూతని పూయండి మరియు మూల్యాంకనం కోసం భద్రపరచండి. టాన్ తీటా వ్యతిరేక భాగానికి సమానం ప్రక్కతో భాగించబడిన 35 మిల్లీమీటర్లు కి సమానం 100 మిల్లీమీటర్లు తో భాగించబడిన 0.35 మిల్లీమీటర్లు. టాన్ తీటా 0.35 తీటాకు సమానం. టాన్ ఇన్వర్స్ సమానం 0.35 తీటాకు సమానం. 190 డిగ్రీలు 17 నిమిషాలు 20 సెకన్లు. హెన్స్ థీటా 190 డిగ్రీలు 17 నిమిషాలు 20 సెకన్లు త్రికోణమితి పట్టిక ప్రకారం. సారాంశం. అంశం ఎక్స్టర్నల్ యాంగులర్ మేటింగ్ సర్ఫేస్ స్క్రాప్ చేయడం మరియు సైన్ బార్ని ఉపయోగించి కోణాన్ని చెక్ చేయడం చుట్టూ తిరుగుతుంది. ఉపరితలాన్ని స్క్రాప్ చేయడం అనేది ఖచ్చితమైన కోణాన్ని సాధించడానికి పదార్థాన్ని తీసివేయడం. ఈ ప్రక్రియలో ఉపరితలాన్ని శుభ్రపరచడం, ఫ్లాట్ రిఫరెన్స్ ప్లాన్లో సైన్ బార్ను సెటప్ చేయడం, వర్క్ పీస్ను మౌంట్ చేయడం మరియు విచలనాలను కొలవడానికి డయల్ ఇండికేటర్ను ఉంచడం వంటి అనేక దశలు ఉంటాయి. వర్క్ పీస్పై కావలసిన కోణాన్ని సాధించడానికి షిమ్స్ లేదా ఇతర మార్గాలను ఉపయోగించడం ద్వారా కోణం సర్దుబాటు చేయబడుతుంది. స్క్రాపింగ్ ప్రక్రియ స్క్రాపర్ సాధనాన్ని ఉపయోగించి నిర్వహించబడుతుంది. ఒత్తిడిని కూడా వర్తింపజేస్తుంది మరియు నియంత్రిక స్ట్రోక్లను చేస్తుంది. కోణం క్రమానుగతంగా ఖచ్చితమైన స్థాయి లేదా కోణకోలత సాధనాన్ని ఉపయోగించి చెక్ చేయబడుతుంది. సైన్ బార్ రెఫరెన్స్ ఉపరితలంగా పనిచేస్తుంది మరియు కావలసిన కోణంలో వర్క్ పీస్ను సెట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది ప్రక్రియ సమయంలో ఖచ్చితమైన కొలతలు మరియు సర్దుబాట్లను నిర్ధారించడంలో సహాయపడుతుంది. డయల్ సూచిక కావలసిన కోణం నుండి విచలనాలను కొలిచేందుకు సహాయపడుతుంది. కావలసిన కోణాన్ని సాధించిన తరువాత ఏదైనా చెత్తను తొలగించడానికి ఉపరితలం శుభ్రం చేయబడుతుంది మరియు కోణం ఖచ్చితత్వం కోసం మళ్ళీ చెక్ చేయబడుతుంది. మీరు అన్ని భావనలు మరియు వ్యాయామాలను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.